కూర్చోదు. నీకు పెళ్లి చేసుకోమన్నాను కదా. చేసుకోమంటావు నాన్న. కట్నం 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 అంటే ఈ రోజులు ఎవరిస్తారు నాన్న కట్నం? కట్నం లేకుండా ఊరికే ఫ్రీగా వచ్చి ఇంట్లో పెట్టేసి మొత్తం మేము చూసుకోవాలి అమ్మాయిని. ఇంకా అట్లాగే వస్తారు ఈ రోజుల్లో. ఎవరు ఈ రోజుల్లో ఇంటికి వస్తున్నారు ఎవరైనా? ఇంకేం చేయమంటావు నాన్న? కట్నం తీసుకొని పెళ్లి చేసుకో. నీకు కావాలంటే బయటకి ఎక్కడైనా బ్యాంకాకి వెళ్ళి సరదాగా వెళ్ళి వచ్చాయి. ఆయన కూడా తీసుకెళ్ళి. పెళ్లిగారి ప్రసాద్లో మొత్తం టోటల్ పెళ్లి కాకుండా ఉంటాడా రియల్ లైఫ్లో? రియల్ లైఫ్లో అన్నా సినిమా వాడు పిల్లనివ్వట్లేదు. ఓహో, అందుకే అబ్బాయిని చేసుకున్నావా? నాన్న ఎంత మాట్లాడినావు నాన్న? మరి ఇందాక చూస్తుంటే నాకు వారిని అడుగు అంటే ఇద్దరు చేసుకున్నారేమో అనుకున్నాను. అతనేనా ఈ స్క్రిప్ట్ రాసింది? కట్నం వారి శాసనాలు కట్టిన పెళ్లిగారి ప్రసాద్ చేసింది అతనేనా? డైరెక్టర్ ఆయన. ఈ రోజుల్లో బాంబే స్టైల్ అదే, ఏం పర్లేదు. అది అన్నా అది కాదు నాన్న, అతను డైరెక్టరు. అతను కూడా పెళ్లి కాలేదు, అతను కూడా ఏదైనా సంబంధం చూస్తావేమో అని తీసుకొచ్చా. ఏమండి, నువ్వే ఒక ఫాదర్ అయితే పెళ్లి చేసుకుని కట్నం లేకుండా ఒక అమ్మాయిని తీసుకొస్తే రేపొద్దున అడిగేవని అయితే ఎవరు చూస్తారు? ఎవరిది బాధ్యత? వాట్ ఈస్ ద సెక్యూరిటీ? ఈ రోజుల్లో కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం నేరం. ఎవడు చెప్పాడు? మీడియా చూస్తే అలా తీసుకోకుండా నువ్వు నేరం అంటున్నావు. అది తీసుకోకపోతే నా దృష్టిలో ఘోరం. కట్నం అసలు ఏం చేస్తావు? కట్నంతో ఏవో నేను సామాజిక సేవ చేస్తా, నీలాంటి పెళ్ళిళ్ళు 100 చేస్తా, ఓ పెద్ద ఫంక్షన్ హాల్ పెడతా, అందులో పెద్ద పెద్ద ఈవెంట్లు పెట్టి నువ్వు ఇచ్చిన డబ్బులతో నేను పెళ్ళిళ్ళు చేస్తా. నీకెందుకు? నువ్వు ఫస్ట్ కట్నం తీసుకో. నాన్న సమాజ సేవ చేసుకోవడానికి కట్నం చేయాలన్నా కష్టపడి సంపాదించి ఆ డబ్బులు తెచ్చేద్దానన్న సమాజ సేవ. పాత సినిమాల్లో పావలా తీసుకొని కోటీశ్వరులు అయిపోవడాలు, ఒక సాంగ్లో పెద్దోళ్ళు అయిపోవడాలు, ఒక సాంగ్లో ఇల్లు అన్ని చేసేసుకోవడాలు అన్ని సినిమాలు అవుతాయి. ఇక్కడ అవ్వవు. రియల్ ప్రాక్టికల్గా ఆలోచించు. కట్నం తీసుకో, హ్యాపీగా ఉండు. నీకు అంత ఎంజాయ్ చేయాలనుకుంటే నువ్వు వెళ్ళు బయటకు, ప్యారిస్ ఇట్లా ఎక్కడికి. కట్నం ఇవ్వరు నాన్న. ఇవ్వనప్పుడు ఎందుకు రా పెంట మన ఇంట్లోకి? నేను వెళ్ళిపోతా ఇంట్లో. నువ్వు నా కొడుకువే కాదు. నేను నీ కొడుకుని కాదు. కాదు, కట్నం తీసుకున్నాడు కొడుకు కాదు. నువ్వు నా నాన్నకు, నీకు బటర్ నాన్తో సమానం ఈ రోజు నుంచి. నువ్వు బటర్ నాన్న? అవును. మా నాన్న కదా? కాదు. గోధుమ పిండి నాన్న కూడా కాదా? బటర్ నాన్ కొట్టు. ఇప్పటికీ అర్థమైందా? వాళ్ళు కూడా సింబాలిక్గా సౌండ్తో చెప్తున్నారు, కట్నం తీసుకోరా జీవితంలో బాగుపడతావు. కట్నం తీసుకోకపోతే నీ లైఫ్ ఏమో తెలుసా? ఇలాగ వైలెన్స్గా సైలెన్స్గా ఉంటుంది. అంటే అది కాదు నాన్న, నువ్వు మాత్రం కట్నం తీసుకోలేదు, నన్ను మాత్రం కట్నం తీసుకోమంటున్నావు. బుద్ధి గడ్డి తినే నిన్ను తీసుకోమంటున్నా, నాలాగా నువ్వు అవ్వకుండా ఉండడం కోసం. అన్న ఇక్కడ ఎవరైనా కట్నం తీసుకున్నానన్నా? నువ్వు తీసుకున్నావు కట్నం? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వీడితో పాటు పెళ్లి చేసుకుంటారా? పెళ్లి నువ్వు ఒక్కడే చేసుకున్నావు కదా. వాళ్ళకంతా ఆల్రెడీ పెళ్ళి అయిపోయినాయి నాన్న. మరి నీకు వాళ్ళతో ఎందుకు గోల? కొట్టు. చెప్పు నాన్న. యాక్చువల్గా నాన్న, నువ్వు ఏదో కట్నం వారి శాసనాల గ్రంథం ఒకటి రాసి మీ తాత ముత్తాతల నుంచి ఫాలో అవుతున్న రూల్స్ రెగ్యులేషన్స్ నా పైన మోపి నాకు ఏజ్ బయరేంత వరకు ఇలా నిలబెట్టి నాకు పెళ్లి కాకుండా చేసి పాపం మూట కట్టుకుంటున్నావు నాన్న. ఏం పర్లేదు, ఈ రోజు నేను చచ్చిపోయినా నాకేం పర్లేదు. కట్నం తీసుకుని హాయిగా చచ్చిపోతా. నువ్వు మాత్రం నాశనం అయిపోవడం నాకు ఇష్టం ఉండదు. నీ మంచిగా చెప్తున్నాను రా. ఒరే గుడ్ కళ్ళద్దాలెట్టుకున్న ఎదవా. నాన్న నువ్వు వెళ్ళిపోతే నాకు ఇంకో నాన్న ఎలా వస్తారు నాన్న? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా, నీ దగ్గర డబ్బులు లేవనుకో, 4వ రోజు 5వ రోజు అదే వెళ్ళిపోతుంది. నీకు అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో. కట్నం ఉందనుకో, నీకు సెక్యూరిటీ ఉంటుంది, నాకు సెక్యూరిటీ ఉంటుంది. కట్నం కట్నం అనద్దు నాన్న, మీడియా ముందు ఉన్నాం మనం, అరెస్ట్ చేస్తారు మళ్ళీ ఇద్దరిని. మీడియా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? కొట్టు. వాళ్ళకి అన్నీ తెలుసురా బాబు. నువ్వు చెప్పినవన్నీ వాళ్ళు ఏం కథలు వినరు. వాళ్ళకి అన్ని ప్రాక్టికాలిటీస్ తెలుసు. సరే నా సంగతి అలా ఉంచుకొని డైరెక్టర్ కూడా పెళ్లి కావాలంటే ఎందుకు అడగ అతను? నువ్వు ముందు చేసుకుని ఆయన ఆ చేసుకున్న దాంట్లో 4-5 పాయింట్లు ఉంటాయి కదా, అవి అడిగి చెప్పు. అందులో ఒక పాయింట్ అయినా కనెక్ట్ అయితే పెళ్లి చేసుకుంటాడు. ఎన్ని పాయింట్లు ఏం చెప్పినా సరే కట్నం మాత్రం స్ట్రెస్ చేసి మరీ చెప్పు. అసలుకి మతిమరుపు ఎక్కువ ఈ క్యాండిడేట్కి. కొట్టు.
అయిపోయింది, ఇప్పుడైతే కాన్వర్జేషన్ అయిపోయింది. అసలు ఏంటి ఈ పెళ్ళి కాని ప్రసాద్ ఏంటి, ఇందులో ఇంతమందిగా నువ్వు ఉన్నావేంటి, ఇన్ని ఎక్స్ప్రెషన్ల కారణం ఏంటి, దీనిలో ఉన్న కథ ఏంటి, దీని వెనక ఉన్న కథ ఏంటి, నువ్వు జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ సినిమా చూస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయింది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయింది. పెళ్ళి, ఓహో, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయింది. పెళ్లి కాని పెళ్ళి అవుతుందా అంటే పెళ్ళి ఎందుకు అవుద్ది? అంటే పెళ్లి కాని మగజాతి ఆనిమితులకి అందరికీ ఓహో, ఈ సినిమా చూస్తే పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్లి అయిపోతుంది, పెళ్ళి అయిపోద్ది, కుజు దోషం పోద్ది. వెరీ గుడ్, కొత్త దోషం వస్తుంది రాదా? కొట్టు. సరే, ఇందులో మా ప్రసాద్ క్యారెక్టర్ ఏంటి, మా ప్రసాద్ ఏంటి ఇందులో పర్ఫార్మెన్స్? పెళ్లి కోసం కష్టపడుతూ ఉంటాడు, వాళ్ళ నాన్న 2 crores కట్నం కోసం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఓకే, అంటే అన్న ఈ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసే ముందు మన ఇద్దరి మధ్య ఒక అన్నదమ్ముల అనుబంధ సంబంధంగా చెప్తున్నాను. ఇంతకుముందు మనం చాలా సినిమాల్లో చూసారు, ప్రియాంక చిత్రం, లవర్స్, ఎక్స్ప్రెస్, రకరకాల ఎక్స్ప్రెషన్స్తో మనం చూసాం. సో ఆ సప్తగిరి అనే వ్యక్తి ఒక 7-8 yearsగా మీరు అలా ఎక్స్ప్రెషన్స్తో వాటితో చూశారు. చిన్న వేరియేషన్ మనలో ఇంకా ఉందని చెప్పుకోవడానికే సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి చేశాం. సో ఇవన్నీ మిగిలిన ఎమోషన్స్ కూడా మనం చేయాలి అని ఒక ఉద్దేశంతో ఆ కామెడియన్గా ఉంటే ఎంతవరకు సస్టైన్ అవుతామో తెలియక ఒక హీరోగా టర్న్ అయింది. బట్ ఈ స్క్రిప్ట్ మాత్రం లక్కీగా దొరికింది. సప్తగిరి కాంబో కూర్చుంటే సప్తగిరి చుట్టూ ఒక 7-8 మంది సప్తగిరిలు ఉంటారు, వాళ్ళు కామెడీ చేస్తుంటారు. సో ఆ సీన్స్ వర్కౌట్ అయినాయి కాబట్టి ఈ సినిమా యాక్సెప్ట్ చేయడం జరిగింది, రిప్రజెంట్ చేస్తుంది. అందుకే ఆ ఎక్స్ప్రెషన్స్ నా చుట్టూ చేసే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో దాని క్యారెక్టర్ నువ్వు చేయకూడదు కాబట్టి నీ చుట్టూ నీ సోల్స్తో ఎంటర్టైన్ చేయించారు. వెరీ గుడ్, కాన్సెప్ట్ మీదేనా? మా రైటర్స్ ఉన్నారు. వెరీ గుడ్, సూపర్, బాగుందండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్, కొట్టు. ఇది మన అంటే మాకు మాతృ సంస్థ లాంటిది వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్రాజ్ గారిది. సో ఎస్విసికి నీకు ముందు నుంచి ఎలాగ ఇది ఏంటి దీన్ని? నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఆర్టిస్ట్గా బ్రాండ్ బ్రాటప్ మనకు జరిగింది ఎస్విసిలో. ఓకే, బొమ్మరిల్లు కావచ్చు, పరుగు కావచ్చు, ఇది అంటే అది నాకు మాతృ సంస్థ. ఇన్నాళ్ళ తర్వాత నేను సినిమా చేసి ఆ సంస్థలో రిలీజ్ చేసుకోవడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ప్లస్ మనకు రాజ్ సార్ కావచ్చు, శిరీష్ అన్న కావచ్చు, వీళ్ళు ఎంత క్లోజ్ ఉన్నా, ఎంత మనం మాట్లాడినా వాళ్ళ కంటెంట్ నచ్చందే, సినిమా నచ్చందే, డౌట్ లేదు, అందులో డౌట్, లోపలికి అడుగు కూడా పెట్టినాడు. సో నా పైన ఉన్న గుడ్ విల్తో ఒకరోజు వెళ్ళి శిరీష్ సార్ని, రాజ్ సార్ని కలవడం జరిగింది. అన్న మీరు ఒక్కసారి నా సినిమా చూడండి, మీకు నచ్చకపోతే 10 నిమిషాలు చూడండి, మీకు కంటెంట్ కనెక్ట్ కాకపోతే నాకు మీరు ఏ హెల్ప్ చేయకుండా నాకు నా మాటకి శిరీష్ అన్న గౌరవం ఇచ్చి ఒకరోజు వారిని ప్రసాద్ ల్యాబ్లో నేను చూస్తాను, షో వెయ్యి, నాకు నచ్చకపోతే 20 minutesలో థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోతా, ఎందుకంటే వాళ్ళది చాలా క్రూషియల్ అండ్ వాల్యుబుల్ టైం. సినిమా చూసి చాలా బాగుంది గిరి, దీని వెనక అండా దండా కొండగా మేము నిలబడతాం, మీరు ప్రమోషన్ స్టార్ట్ చేయండి అంటే అంత పెద్ద వ్యక్తుల ఆశీర్వాదం ఈ సినిమాకు దొరికింది కాబట్టి ఈరోజు ధైర్యంగా ఈ ప్రమోషన్ స్టార్ట్ చేశాం, వాళ్ళ బ్లెస్సింగ్స్. అలాగే ఈ సినిమాని నేను అక్కడ చూపించడానికి నాకు ఉపయోగపడ్డాను మా స్నేహితుడు అనిల్ రావుపూడికి. అండ్ ఫస్ట్ టైం నుంచి స్క్రిప్ట్ స్టార్ట్ అయ్యి షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాకు బ్యాక్ బోన్లో నిలబడ్డ మారుతి అన్నకి, అంత నిజంగా వాళ్ళందరికీ చేతులు జోడించి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం జరుపుకుంటాను. థ్యాంక్ యూ. సో ఇందులో మ్యూజిక్ ఏంటి? ఇందులో 3 songs ఉన్నాయి. ఓకే, 3 songs చాలా అదిరిపోయినాయి సాంగ్స్. ఆర్ఆర్ మాత్రం ఆయనతో డ్యూయట్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? డ్యూయట్ ఉందా అన్న ఇందులో? చెప్పు, ఉందా డ్యూయట్ ఉందా? లేదు. పెళ్లి కాని ప్రసాద్ అంటే డ్యూయట్ కూడా లేదు. వెరీ గుడ్, చాలా డెడికేటెడ్గా చేశారు సాంగ్స్ కూడా. అన్న నిజంగా ఒక విషయం చెప్పాలంటే 2 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి చిన్న బిట్ సాంగ్, 2 సిచ్యువేషనల్ పరంగా వచ్చేది. ఒకటి క్యారెక్టరైజేషన్, పెళ్లిగాని ప్రసాద్ క్యారెక్టరైజేషన్ సంబంధించిన టైటిల్ సాంగ్ ఒకటి, 2 హీరోయిన్ సంబంధించిన అది కూడా సిచ్యువేషనల్ సాంగ్, మాంటేజ్ సాంగ్ ఒకటి. ఈ 2 చెప్పడం జరిగింది. సో మిగతా ఎంటైర్ ఓవరాల్గా మనకు ఫన్ ఎలా జరిగింది ఈ సినిమాలో అన్న దానిపైన కాన్సన్ట్రేట్ చేశారు. డైలాగ్స్ అఖిల్ వర్మ అని ఒక అబ్బాయి రాశారు. సో నేను ఇంతకుముందు చాలామంది షో కూడా వేశాను, ఒక 20 ఫ్యామిలీ షో వేశాను. ఆ మారుతి అన్న కూడా చూశారు కాబట్టి చూసిన వెంటనే ఆ అబ్బాయి ఎవరో కానీ ఒక మంచి లైఫ్ ఉంది అఖిల్ వర్మకి, కథ ఎవరు రాశారు అన్నారు, లోహిత్ అని ఇంకొక అబ్బాయి రాశారు. సో వీళ్ళు ఈ జనరేషన్ తగ్గట్టు చాలా మంచి కథ రాశారు. ఈ కథను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు, ఈ కథ చేసి ఫస్ట్ కాపీ నా దగ్గర రమ్మని చెప్పారు. సో అదే మాటగా వెళ్ళాను. వెరీ గుడ్ అన్న. సో ఏంటి సార్ ఇప్పుడు ఈ పెళ్లి కాని ప్రసాద్, నాకైతే ఫాదర్ అండ్ సన్ మధ్యలో రిలేషన్ టీజర్ చూసినాక, ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయలేదు. ట్రైలర్లో హీరోయిన్ ఫ్యామిలీ ఒక కథ ఉంటుంది. సో హీరోయిన్ ఫ్యామిలీ నేను టీజర్ చూసినాక ఏంటంటే ఫాదర్ అండ్ సన్ అనేది నాకు కనెక్ట్ అయింది.
సో ట్రైలర్లో హీరోయిన్ ఫ్యామిలీ స్టోరీ కూడా రివీల్ చేస్తాం. సో హీరోయిన్ ఫ్యామిలీ స్టోరీకి హీరో వాళ్ళ ఫాదర్ స్టోరీకి రెండింటి మధ్యలో నలిగిపోతూ ఉంటాడు. ఓకే ఓకే, నువ్వు నలిగిపోతుంటావు బాగా. నన్ను మామూలు నలపరన్నా పచ్చడి, రోటి పచ్చడి, ఇంకేమన్నా 4-5 పచ్చళ్ళు వేసి ఊరగాయ పెట్టి జాడీలో పెట్టి నలిపి పిసికి బయటికి తీసి ఆ దండె పైన ఆరేస్తారన్న. అలా ఉంటుంది గారు. వెరీ గుడ్. సో ఆ ఇన్నోసెన్స్ అనేది పక్కా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఆ సినిమా ఉంది కదా లాయర్ సినిమాలో పెద్ద డైలాగ్ ఎల్ఎల్బి, అలాంటి డైలాగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమాలో? ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇది కంప్లీట్ పొడి పొడి డైలాగ్. సెటిల్గా ఉంటుంది, క్యారెక్టర్ మొత్తం సెటిల్గా ఉంటుంది. నీతో సెటిల్ అయిపోతాడు. మీ బ్లెస్సింగ్స్. ప్రయత్నం జరగాలి. నీలో ఉన్నది గొప్పతనం ఏంటంటే ఒకటే స్లాబ్ స్టాక్గా వెళ్ళిపోకుండా ఇది డిఫరెంట్గా ఉంటుంది. అది ట్రై చేయడం చాలా గట్స్తో కూడుకున్న విషయం. అట్ ద సేమ్ టైం రాజుగారితో ఒప్పించి ఎస్విసి నుంచి రిలీజ్ చేయడం అనేది నాకు తెలిసి 150% సక్సెస్ అయిపోయింది సినిమా. థ్యాంక్ యూ. సో ఐ హోప్ డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతాడాలి. కాకపోతే పాజిటివ్ మాట్లాడుకున్నాం, నెగిటివ్స్ కూడా మాట్లాడుకుందాం మనం ఈ సినిమాలో. సో మీకు ఈ సినిమాలో బాగా నెగిటివ్ అనిపించింది. మనోడు ఎలాగా నెగిటివే, నేను తినేస్తాడు, అది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి ఇది అది ఇది అని. సో ఏది మీరు కొన్ని ఇలా అనుకున్నాం బెటర్ వేలో అలా వెళ్ళింది అనుకునే పాయింట్స్ ఏమైనా ఉన్నాయి? మలేషియాలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది అన్నది. ఇప్పుడు మలేషియా షూటింగ్ ఫస్ట్ నుంచి మాకు అన్న ఫారిన్ షూటింగ్ ఉంది ఆస్ట్రేలియా. అలా స్వాతి ముత్యం సినిమాలో ఉద్యోగం కోసం కమలాసన్ గారు తిరుగుతుంటారు, సోమయాజీ. అలా ఆస్ట్రేలియా సరే ఆస్ట్రేలియా పోతున్నాం కదా, సరే ఓకే అన్న దుబాయ్. ఏరా ఏం దుబాయ్ అంటే ఆస్ట్రేలియా బడ్జెట్ సరిపోవట్లేదన్నా అన్నాడు. సరే అన్న సరే కాంప్రమైజ్ చేస్తా అన్న దుబాయ్. సరే దుబాయ్ బాయ్ 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 అన్నాడు. సెట్కి వచ్చావు. దుబాయ్ బాయ్ అన్న మలేషియా ఆస్ట్రేలియా నుంచి దుబాయ్ నుంచి మలేషియా. ఎందుకు అన్న బడ్జెట్ కొంచెం సహకరించడం. సరే ఓకే చివరికి మలేషియా. సరే చివరికి గోవా అంటాడు, భయపడ్డా. చివరికి ఆన్లైన్ వీసా ఉందన్న మలేషియాకి వెళ్ళిపోతుందని మలేషియాకి తీసుకెళ్ళాడు. దిగిన వెంటనే అన్న 40 డిగ్రీలు అన్నాయండ. 40 డిగ్రీలు అలా కనపడింది. ఆ రోజు నుంచి 3 రోజులు రోడ్లపైన డ్యాన్స్ వెళ్ళా. పైగా బ్లాక్ షర్టు బ్లాక్ ప్యాంటు. నా వల్ల కాదు అన్నా, నీకు దండం పెడితే వేసేయన్నా అని రాత్రి పోలు బయట తరగతి. అన్న మలేషియా వచ్చామన్నా, పెరిగిపోయిందన్నా భోజనాల ఖర్చు, ట్రావెల్ ఖర్చు అని. అసలు మామూలు ప్రొడక్షన్ మేనేజర్ ఇంకా అక్కడ డైరెక్టర్ మర్చిపోయింది. సాంగు ఇతను కష్టపడితే సాంగ్ అవుద్ది అలా అన్నాడు. సరే ఓకే నీకోసం కష్టపడతాను. షర్ట్ ఇప్పేసి ఒకసారి మలేషియా అంతా తిరిగా, ఎండకు అలవాటు అవడానికి. నిజంగా షర్ట్ ఇప్పి తిరిగా, ఎండకు ఎదురెళ్ళా. సరే చేద్దాం మనోడు కూడా కష్టపడతాను. సరే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒకనొక సందర్భంలో రకరకాల చోట్ల తీసుకెళ్తున్నాడు. అన్న మాదే మలేషియా, మా నాయనే కట్టింది బిల్డింగ్లంతా, ఇక్కడ పర్మిషన్ వేసే అంటాడు. ఇలా ఒకనొక సందర్భంలో మలేషియా ఒక పార్లమెంట్ లాంటిది ఒక ప్లేస్ ఉంది అన్న, ఇది కూడా మంది వేసే అన్నాడు. సరే అని చెప్పి నేను నా మాట ఒక చోట ఆడ రిస్ట్రిక్షన్ ఉన్న ఏరియా నా పాటుగా డ్యాన్స్ పెట్టే ముందేసి సాంగ్ ఆన్ చేయమను, నేను వేసుకుంటాను నేను. అది పెళ్ళి కానీ ప్రసాద్ అని ఇంతవరకు 1 2 3 వినపడుతున్నా. కాసేపటికి వినపల్లా తిరిగి ఊరు లేరట్లా. అరే ఏంట్రా ఏమైపోయినా అని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాడు. పోలీస్ స్టేషన్కి అక్కడ పిక్ పాకెట్లా ఉన్నాడు అన్న. కెమెరాలకి ఎత్తుకెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో నాకు తెలియదు కదన్నా, మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. మొత్తం యూనిట్ అంతా అదే ఉన్నా. సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఇతన్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావడం అన్న తల ప్రాణం తోకొచ్చిందన్న. వాళ్ళు ఇంకోటి అంటే కావాలని వాళ్ళు ఏదో మలేషియన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఈయన నీదే అన్నావు కదరా, బిల్డింగ్ మీ నాన్న కట్టాడన్నావు కదరా, మాట్లాడరా మలేషియన్ లాంగ్వేజ్ రాదు. ఇంకా ఆ రకంగా ఆ రోజు అంతా రాత్రి పోలీస్ స్టేషన్ పొద్దున్న 3 గంటలకు బయటకు తీసుకొచ్చి అమ్మాయి అలా వెళ్ళాం. పొద్దున్న షూటింగ్ అంటే అన్న మళ్ళీ వాళ్ళే ఇచ్చారు నా పర్మిషన్, అక్కడ ఇచ్చట మనం అన్నాడు. ఇంకా రాత్రి స్టేషన్లో పర్మిషన్ లాక్కున్నాడు మళ్ళీ. సో అలా ఆ ఇన్సిడెంట్ నిజంగా తర్వాత తలుచుకున్న అప్పుడు సిచ్యువేషన్ సీరియస్ కానీ తలుచుకున్న తర్వాత పడి నవ్వు. సో అలా జరిగింది ఆ ఇన్సిడెంట్. సో ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా, గోవా అనేలోకి మలేషియాకి తీసుకెళ్ళాడు. చివరికి ఆడ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అన్న. అలా గోవా అయితే మిలిటరీ వచ్చింది, వాళ్ళు నేవీ మిలిటరీ కూడా కాదు, సముద్రం కలిపేసేవాళ్ళు. అలా జరిగింది కొట్టు. నీకు పాస్పోర్ట్లోనే సార్ మలేషియా తీసుకెళ్తారా? మంచి డిమాండ్ ఉంది పత్ర జైలు కొట్టుకోవచ్చు అలా.
వీళ్ళకైతే శుక్రవారం అరెస్ట్ చేసి సోమవారం తీసుకెళ్తారు వీళ్ళకి, శనివారం ఆదివారం సెలవు అక్కడ. కాబట్టి సో హీరోయిన్ ఏంటి సార్ ఈ సినిమాలో? పెళ్లికాని ప్రసాద్కి పెళ్ళి అయ్యే హీరోయిన్ అంటే వెళ్ళిపో చెప్పు, హీరోయిన్ ఏంటో చెప్పు అంటున్నారు, అడుగు. ఆవిడ వెళ్ళిపోయిందిలేండి. సినిమాలో ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ సార్, ఆ? ఉందా? హీరోయిన్ క్యారెక్టర్. హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్. హీరోయిన్ క్యారెక్టరే అంటాడు. ఓహో, ఇలాగా నీకులాగా మదర్ క్యారెక్టర్, పిన్ని క్యారెక్టర్లు అన్నీ ఆవిడ చేయలేదా? హీరోయిన్ క్యారెక్టర్. వెరీ గుడ్. అంటే పెళ్లి కాని ప్రసాద్కి హీరోయిన్ ఇంపార్టెన్స్ ఏమైనా ఉండి ఆ ఫీల్ ఏమైనా, పెళ్లి కాని ప్రసాద్ కారణం ఏమైనా? పెళ్లి కాని ప్రసాద్, ఆమె పెళ్లి కాని ప్రసాద్ అమ్మ. ఓ వాళ్ళమ్మ. అమ్మ ప్రసాద్ అమ్మ అంటే ఆమె. ఆహా, నీకన్నా తాత పెళ్లి విషయంలో. నాకన్నా తాత తెలియకుండా చూడండి ఎంత నవ్వుతూ ఉన్నారు ఒక్కొక్కరు. ఒక శతమానం బౌద్ధ ఫ్యామిలీ ఎలా ఉన్నారు కదా. సినిమా చూస్తే అన్న దండుపాలెం బంగారుపాలెం మొత్తం అన్ని కలిపి కొడతారు వాళ్ళు. అలా ఉంటుంది. పచ్చడి, రోడ్డు పచ్చడి, ఊరగాయ, ఇంకా అట్లుంటుంది వ్యాపారం. ఈవిడ ఉన్నారు కదా అమ్మగారు, ప్రమోదిని మహాతల్లి. నిజం చెప్తున్నానన్నా, నిజంగా మనకు 3 జనరేషన్లకి ఒక వరం ఆమె. అటు లెజెండ్స్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, అక్కడి నుంచి తర్వాత చిరంజీవి గారి తరం, ఆ తర్వాత ఈ తరానికి కూడా ఆయన ఉండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది చూడండి అన్న. అన్నపూర్ణమ్మ గారు స్క్రీన్ మీద షార్ట్లోన ఆఫ్ ద షాట్ కూడా ఆవిడ ఎనర్జీ కానీ ఆవిడ తాలూకా అంతే. ఆ జనరేషన్లో వాళ్ళకి ముందు కాళ్ళకు దండం పెట్టుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఇంకోటి మనం ఏదన్నా టైడ్ అయిపోతాం కానీ రాగానే ఏరా అబ్బాయి రెడీనా అంటే అమ్మ రెడీ అమ్మా అంటే ఇంకా అక్కడికి వచ్చి ఒక సీన్ పడిందన్న మాకు ఆయనకి. నువ్వు కాచుకో, నువ్వు సత్తగిరా, నేను అన్నపూర్ణమ్మ ఎవడో తెలుసుకున్నావు చెప్పి రైట్ తల్లి అన్నాం. ఇంక అంతే ఉత్తికి ఆరేసి దండి మీద ఆరేసి క్లిబ్బులు పెట్టి వెళ్ళిపోయింది లోపల. ఇంక ఎండ వచ్చినప్పుడు 6ంటికి పెట్టుకోవడం అంతే. అలా ఉంటుంది మ్యాటర్. డైరెక్టర్ గారు ఒక క్లోజ్ తీయమంటేనే ఇప్పుడు ఎవరు సగం క్లోజ్ తీయట్లేదు. ఇన్ని క్లోజ్లు ఎంత బాగా తీసిన డిఓపి ఎవరు సార్? సుజాత సిద్ధార్థ్ అని డిఓపి చాలా బాగా చేసిండు. ఆయన ఇంతకుముందు 6 to 7 ఫిల్మ్ చేసిండు, అన్ని మంచి బడ్జెట్ మూవీస్ చేసిండు. ఇప్పుడు మనం మూవీ చేసాము. అంటే సుజాత సిద్ధార్థ గారు ఇచ్చినటువంటి అవుట్పుట్ వల్లే, ఆ క్వాలిటీ వల్లనే నేను ఒక పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళగలిగాను. ఇండస్ట్రీ పెద్ద ఆ క్వాలిటీ ఉన్న అవుట్పుట్ చూపించాలి కదా. ఏదో అది లేకపోతే నేను కూడా ధైర్యంగా వెళ్ళాను. నిజంగా ఆ విషయంలో మాత్రం సిద్ధార్థకి నిజంగా స్పెషల్ థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఆ అవుట్పుట్ తీసుకుని నేను చూపించడం వల్లే క్వాలిటీ బాగుంది, మంచి మేకింగ్ చేశారు, మంచి ఆర్టిస్టులు పెట్టారు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది, ఇప్పుడు మేము చూస్తామని ఒక నమ్మకం కలిగించే విధంగా మాకు ఆ ఫోటోగ్రఫీ చేశారు. ఇక ఈ ఇన్ని ఎక్స్ప్రెషన్లు ఒక ఫ్రేమ్లో సినిమా గురించి చెప్పే ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఈ థాట్ ఎవరిది? వెరీ గుడ్ సార్. అంటే అన్ని ఆర్టిస్టులు కన్నా ఒక పెళ్లికాని ప్రసాద్ అనేవాడికి ఇన్ని వేరియేషన్స్, ఈ సినిమాలో ఇన్ని ఎమోషన్స్ ఉంటాయనేది బై పోస్టర్లు చూస్తేనే మాకు అర్థమవుతుంది. అది సినిమాలో డెఫినెట్గా ఉంటుంది అనుకుంటున్నాను. అది ఉంటే కనుక నువ్వు ఇంకా పాన్ ఇండియా సినిమా చేసుకోవచ్చు. హ్యాపీగా రీజనల్ లాంగ్వేజ్ మంచి సినిమాలు పాన్ ఇండియా, మళ్ళీ మలేషియా జైలు, పాన్ ఇండియా అంటే మలేషియా, అక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి దుబాయ్, కట్ చేస్తే పెళ్ళి లింగంపల్లి, యూసఫ్ కూడా. సో ఇందులో యాక్షన్ ఎక్కువ ఉందండి, కామెడీ యాక్షన్ ఉంది. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద యాక్షన్, బిగ్గెస్ట్ యాక్షన్. కామెడీ అనేది అంత యాక్షన్ ఎవరు చేయలేరు. ఫైట్ మాస్టర్లు కామెడీ యాక్షన్ చేయలేరు. అందుకే అన్ననే చేసేసాను, ఫైట్ మాస్టర్ లేడు అని ఆయన చేసాడు. అన్ననే ఈ మాస్టర్ కూడా ఈయన. సూపర్. ఓవరాల్గా మేము సినిమాకి వచ్చి ఈ సినిమాలో ఈ మన సప్తగిరి అంటే ఈ ఎమోషను, ఎంటర్టైన్మెంటు, ఇవి కాకుండా ప్రత్యేకంగా ఈ సినిమాలో తన నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న? ఇందాక 5 చెప్పారు కదా, 5 చెప్పండి అన్న. అన్న ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తమాషా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నవ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా దీంతో కూడుకున్నటువంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా మనకు ఓన్లీ ఫన్నే. పంచభూతాలు ఉన్నాయి కాబట్టి అందులో పెద్ద భూతం నువ్వు. అది సూపర్, వెరీ గుడ్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ సక్సెస్ డార్లింగ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ గో ఇన్ టు బి రాక్ ఆన్ 21st of this month. ఇలాంటి సినిమాలు నువ్వు ఇంకెన్నో చేసి ఇంకెంతో పేరు తెచ్చుకొని కమేడియన్స్లో ఒక సత్తా ఉన్న హీరో ఉన్నాడని నిరూపించుకోవాలి. లవ్ యూ, థ్యాంక్ యూ.